ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. శ్రీకర్, ఈ కార్యక్రమం చివరికి ఇంతదాకా వచ్చిందంటే అంత సులభంగా ఏం రాలేదు. ఎన్నో గొడవలు, ఎన్నో ఊహించని సంఘటనల తర్వాత ఓ ముగింపుకొచ్చింది. ఆ విషయం నీకు తెలియంది కాదు, నువ్వు కళ్ళారా చూసిందే. మాయతో కాసేపట్లో నిశ్చితార్థం జరగబోతుంది. ఈలోపు నువ్వు తొందరపడి నీకు అవనికి పెళ్ళైన విషయం చెప్పేయద్దు. అలా చెప్పావే అనుకో, నువ్వెక్కిన కొమ్మను నువ్వే నరుక్కున్న వాడివవుతావు. నువ్వు కట్టుకున్న బిల్డింగ్ మీద నుంచి నువ్వే దూకినట్టు అవుతుంది. గతంలో చాలా సందర్భాల్లో మీ పెళ్లి గురించి బయట పెట్టాలని నువ్వు మాయ దగ్గర ప్రయత్నం చేశావు. ఇప్పుడు అటువంటి పనులు చెయ్యొద్దు. అది సరే గాని ఈ మాయ మేడం వాళ్ళేంటి ఇంకా రాలేదు? మొత్తానికి నిశ్చితార్థం వరకు చేరుకున్నాం. ఎటువంటి ఆటంకం లేకుండా జరిగిపోవాలి. అలాగే పెళ్లి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా సాఫీగా జరిగిపోవాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను. ఇక్కడి నుంచి ఏది ఆగదు డాడ్. యు డోంట్ వరీ. లోపలందరూ వెయిట్ చేస్తుంటారు. వెళ్దాం పదండి. పద. ఇది నీ చేతికి ఉన్నంత వరకు ఎటువంటి దేవాలయంలోకైనా నీకు అడ్డు ఉండదు. ఇది లేని ఎడల నీకు గుడి మెట్లు తాకే అర్హత కూడా ఉండదు. అక్కడే ఆగిపోయావమ్మా, రా. ఏమైందమ్మా, ఎందుకు నవ్వుకుంటున్నావు? అదే డాడీ, ఇంతకు ముందు ఇలా లోపలికి అడుగు పెడుతున్నప్పుడే పడిపోయాను. ఇప్పుడు నేను నమ్ముకున్న ఆ అమ్మవారి వలన ఆ విధంగా మళ్ళీ జరగలేదు. అందుకే ఆనందం అనిపించింది. సరే రా. మీ గురించే ఎదురు చూస్తున్నాం. ఇదిగోండి మా తరపున వరుడికి పెట్టబోయే నిశ్చితార్థపు ఉంగరం. ఇక్కడ పెట్టండమ్మా. ఉంగరం చాలా బాగుంది. ఇక కార్యక్రమం మొదలు పెడదామా?
మరో 10 నిమిషాల్లో మొదలు పెడదాం. రావాల్సిన వాళ్ళున్నారు. చివరి నిమిషంలోనైనా మంచి జరుగుతుందన్న నమ్మకంతో మీరున్నారు. ఎలా జరుగుతుందో, ఏ విధంగా జరుగుతుందో, ఏ వైపు నుంచి జరుగుతుందో అర్థం కావడం లేదు. నాకు భయంగా ఉంది మేడం. అమ్మవారి మీద భారం వేశాం కదమ్మా, అంతా అమ్మవారే చూసుకుంటుంది. పద. నిశ్చితార్థం అయ్యేంత వరకు ఇది నీ చేతి కొంచెం. ఈ యవని వాళ్ళు విగ్రహాన్ని తీసుకుని ఇంకా రాలేదేంటి? ఇంకెవరొస్తారు వేదవతి గారు? అవని వాళ్ళ గురించా ఏంటి? అవునండి, కరెక్ట్గా గెస్ చేశారు. అదిగోండి వస్తున్నారు. విగ్రహం గురించి అడుగుతారు. అది మా వంశానికి సంబంధించింది అన్న విషయం బయటపడితే చాలా నిజాలు బయటపడిపోతాయి. ఇప్పుడెలా? ఏం చెప్పాలి? మీరు కోరిన విధంగా అమ్మవారిని తీసుకునొచ్చాను. ఈ అమ్మవారు అవని వాళ్ళ ఇంట్లో ఉంటుంది కదా? ఇది వాళ్ళ అత్తగారింటికి సంబంధించిందని గతంలో మాయ దీని గురించి, ముక్కుపొడక గురించి చెప్పింది. అవని వాళ్ళకి సంబంధించినవి ఈ ఎంగేజ్మెంట్ దగ్గరికి ఎందుకు తీసుకురమ్మన్నారండి? అదా అది అది అది